నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. గోస్పాడు మండలం దీపగుంటలో ఉత్సాహంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీలు. నంద్యాల పట్టణ ఏఐటీయూసీ సభ పాల్గొన్న ముఖ్య నాయకులు. గరికపాటి వ్యాఖ్యలపై నంద్యాలలో బగ్గుమన్న ప్రజా సంఘాలు. పేదరికం, విరిగిన కాలు ఆదుకోమంటున్న వికలాంగుడు రవికుమార్. శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా అష్టోత్తర శత కలశాభిషేకం. నంద్యాలలో ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం. నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో హోరాహోరీగా సాగుతున్న రాష్ట్ర స్థాయి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు. గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామంలో పౌరుషం బలం ఉట్టిపడేలా రాష్ట్ర స్థాయి సీనియర్ మరియు జూనియర్ ఎద్దుల బల ప్రదర్శన పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక గుమ్మెత్త మల్లికార్జున వీరభద్రస్వామి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలను వైసీపీ సీనియర్ నేత రాష్ట్ర మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి మేలురకము జాతి ఎద్దులు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. తమ ఎద్దుల సత్తాను చాటేందుకు రైతులు ఉత్సాహంగా తరలివచ్చారు. ఎద్దుల అరుపులు, రైతుల కేరింతల మధ్య దీపగుంట్ల గ్రామం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ పోటీలను వీక్షించేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరయ్యారు. ఈ పోటీల్లో గెలుపొందిన ఎద్దుల జతలకు మొత్తం 3,70,000 రూపాయల నగదు బహుమతులను పిపి నాగిరెడ్డి అందజేయనున్నారు. గ్రామీణ క్రీడలను, రైతు సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకులు పిపి మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు స్థానిక వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు మండల కడప జిల్లా లక్ష్మీ నారసింహస్వామి రెండవ జత వారు బయలుదేరి రావాల. రంగస్థాయిపల్లి వాళ్ళు నంద్యాల పట్టణంలోని నూనెపల్లె హరిజనపేటలో ఒక విషాద పరిస్థితి నెలకొంది. విధి వంచిన ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్న వికలాంగుడు రవికుమార్ ఇప్పుడు మంచాన పడ్డారు. తండ్రి మరణంతో దిక్కులేని ఆ కుటుంబానికి రవికుమారే ఆధారం. ఉన్న చిన్న గుడిసెలోనే ఒక చిన్న అంగడి నడుపుకుంటూ తన వృద్ధ తల్లి లక్ష్మమ్మను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అయితే విధి మరోసారి ఆ కుటుంబాన్ని పరీక్షించింది. ఇటీవల అంగడి అరుగుపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడడంతో పోలియో ఉన్న అతని కుడికాలి మోకాలు విరిగిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స సాధ్యం కాదని వైద్యులు చేతులెత్తేయగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ కోసం 50,000 ఖర్చవుతుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే 6,000 పెన్షన్తోనే ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేయడం ఆ కుటుంబానికి భారంగా మారింది. తన తల్లిని చూసుకోవడానికి, మళ్ళీ తన కాళ్ళ మీద తాను నిలబడడానికి దాతల సాయం కోసం రవికుమార్ ఎదురు చూస్తున్నాడు. ఉదార స్వభావం గల దాతలు ముందుకొచ్చి తమకు తోచిన ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాము. ఆర్థిక సాయం కోసం ఫోన్పే నెంబర్ 9859588843కు సంప్రదించగలరు. ఈయన పేరు వచ్చేసి రవికుమారు. ఇతను నంద్యాల అర్జునపేటలో నివసిస్తూ ఉంటాడు.
ఇతను చిన్నప్పటి నుంచి పోలియో వ్యాధితో బాధపడుతున్నారు. ఇతనికి 2 కాళ్ళు పని చేయవండి. ఇతను ఒక చిన్న అంగడండి. ఈ అంగట్లోనే అక్కడ అంగట్లోనే ఉంటారు. మళ్ళీ నివాసం కూడా ఇదే. నైట్ ఇక్కడ కూడా పండుకుంటారు. కానీ ప్రమాదవశాత్తు ఈ అంగట్లో ఉన్నప్పుడు ఈ అరుగు మీద నుంచి కింద పడ్డారండి. కింద పడడంతో ఇతను మోకాలు దగ్గర కాలు విరిగింది. మోకాలు ఇక్కడ 2 చీల్లాయని చెప్పారు డాక్టర్లు. కావున ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఒక 50,000 రూపాయలు ఖర్చు వస్తుందని డాక్టర్లు తెలియజేశారు. కావున ఈ నిరుపేద వికలాంగునికి అయినటువంటి రవి గారికి మీరు దాతలు మీ వంతు సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. దయచేసి ఈ కింద కనపరిచిన ఫోన్పే నంబర్కు మీ వంతు మీకు తోచినంత సాయం చేయండి. అది 1 రూపాయిని కావచ్చు, 2 రూపాయలు కావచ్చు, 100 కావచ్చు, 200 కావచ్చు, మీకు ఎంత తోచినంత మీకు సాయం చేయండి. ఒక 50,000 రూపాయలు అయితే అతని కాలు ఆపరేషన్ జరిగి నయమవుతుంది. మళ్ళీ తిరిగి అతను అక్కడ కిరాణా కొట్టు పెట్టుకుంటాడు. కిరాణా పెట్టుకొని తన ఉపాధిని మళ్ళీ నడుపుకుంటూ ఉంటారు. వాళ్ళ అమ్మ కూడా పాపం ఆమె వృద్ధురాలు, చాలా ఎక్కడికి వెళ్ళి పని చేయలేని పరిస్థితులు వాళ్ళు. దయచేసి అందరూ సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చెప్పు. నా కొడుకు పేరు రవికుమారు, నా పేరు లచ్చమ్మ. వాళ్ళ అమ్మను ఇద్దరం నెల అవుతుంది. పెద్ద ఆసుపత్రికి పోయినా కానీ అక్కడ కాదన్నారు. కాదంటే ప్రైవేట్ ఆసుపత్రిలో పెట్టుకోనికి సోమతి లేదు. బాగా దగ్గర 50,000 ఖర్చు వచ్చేది. ఇది చిన్న కొట్టంలో ఉన్న అంగట్లో. ఎవరన్నా దాతలు ఉంటే సాయం చేయమని అడుగుతున్నారు. మా వానికి ఆపరేషన్కు కావాలి. ఎవరన్నా దాతలుంటే సాయం చేయదు. 50,000 ఖర్చు వచ్చి 50,000 ఖర్చు వస్తుంది. ఖాళీ చూడమ్మా నాకెళ్ళి. అందరికీ నమస్తే. నా పేరు రవికుమారు. నాకు పోలియో వచ్చింది. పోలియో వచ్చిన తర్వాత 3 నెలల కింద పడి కాలు ఇరిగింది. నేను అంగడి పెట్టుకొని ఉపాధి చేసుకుంటావాన్ని. కానీ కాలు ఇరిగి నాకు ఆపరేషన్ జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయింటే కాదనింటే ప్రైవేట్ ఆసుపత్రికి పోతే 50,000 ఖర్చు వచ్చాదని చెప్పినారు. ఎవరున్న దాతలు ఉంటే సాయం చేయమని. నంద్యాల సంజీవనగర్లోని శ్రీ కోదండ రామాలయం భక్తి పారవశంతో పులకించిపోయింది. స్వర్ణోత్సవ మహాకుంభాభిషేకం అనంతరం శ్రీ భగవత్ సేవా సమాజ్ సంకల్పంతో భక్తుల సహకారంతో తొలిసారిగా నిర్వహించిన అష్టోత్తర శత కలశాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. జై శ్రీరామ్ నినాదాల మధ్య సంజీవనగర్ కోదండ రామాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ సీతారామ లక్ష్మణ్ హనుమత్ సమేత కోదండ రామచంద్ర స్వామివారికి తంత్రసార ఆగమోక్తంగా 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్య హవాచనం నిర్వహించి ప్రధాన కుంభ కలశ ఆవాహన పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. మూల విరాట్లకు తొలుత పంచామృతాలతో కనువిందుగా అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక ఫల రసాలు, రంగురంగుల పుష్పాలతో జరిగిన విశేష అభిషేకం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. నవరాత్రి మహోత్సవ దాతలు, భక్తులు భక్తి శ్రద్ధలతో 108 కలశ జలాలను స్వామివారికి సమర్పించారు. చివరగా మేళ తాళాల మధ్య ఆలయ ప్రదక్షిణ చేసిన ప్రధాన కలశంతో అర్చకులు మహా అభిషేకం నిర్వహించారు. ఈ వేడుకను ఋగ్వేద పండితులు కరణం సుధీంద్రాచార్యుల నేతృత్వంలో ప్రధాన అర్చకులు ప్రహ్లాద స్వామి పర్యవేక్షణలో ఉప అర్చకులు పవన్ శర్మ నిర్వహించారు. దేశ రక్షణ, ధర్మ రక్షణ కోసమే ఈ నవరాత్రి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విచ్చేసిన భక్తాదులందరికీ పాలకవర్గం వారు తీర్థ ప్రసాదాలు, ఉపాహార ఏర్పాట్లు చేశారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఉదయం జరిగే అభిషేకాల్లో, సాయంత్రం జరిగే ఊంజల్ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ పాలకవర్గం కోరుతోంది.
సంకల్పించినాము. ప్రహ్లాద స్వామి ఆధ్వర్యంలో, పవన్ శర్మ, సుచంద్రాచార్య వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగినందుకు మనమంతా సంతోషించాలి. ఎందుకంటే ఈ ఆలయం ప్రతిష్ఠించి 50 సంవత్సరాలైన శుభ సందర్భంగా మొన్ననే పోయిన మే నెలలో కుంభాభిషేకం జరిగింది. అనంతరం వచ్చే వసంత నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహించాలనే సంకల్పంతో భగవత్ సేవా సమాజ్ వారు ఈ యొక్క అష్టోత్తర శత కలశాభిషేక కార్యక్రమాన్ని సంకల్పించినారు. ఆ సంకల్పించి ప్రహ్లాద స్వామి గారికి చెప్పడమైనది. ఆయన ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగినందుకు ప్రహ్లాద స్వామి వారికి, సుచంద్ర స్వామి వారికి, పవన్ శర్మ వారికి భగవత్ సేవా సమాజ్ సన్మానం చేయించున్నాం. విశేష అలంకారంతో ఉదయం 7 గంటల నుంచి రాములవారి దర్శనం ఉంటుంది. అదేవిధంగా 10 గంటలకు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడను. కళ్యాణం ప్రతి ఒక్కరూ పాల్గొని కళ్యాణం కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అదే రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస్ నగర్ సంజీవ్ నగర్ గుండా గ్రామోత్సవ కార్యక్రమము జరుగుతున్నది. ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిస్తూ సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. అదేవిధంగా 28వ తేదీ అంటే వచ్చే శనివారం రోజు శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం కూడా ఉదయం 10 గంటలకు నిర్వహించబడును. పట్టాభిషేక కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు పేద విద్యార్థుల మధ్యాహ్న భోజనం, పుస్తకాలు మరియు ఇతర వస్తువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టి గరికపాటి తీరును ఎండగట్టారు. గాంధీ విగ్రహం సాక్షిగా వివిధ ప్రజా సంఘాల నేతలు గరికపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 రోజుల్లోగా గరికపాటి పేద విద్యార్థులకు, ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయన పర్యటనలను అడ్డుకుంటామని నేతలు హెచ్చరించారు. నిరసనలో భాగంగా గరికపాటి ఫోటోను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు జోక్యం చేసుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసుల విజ్ఞప్తిని మన్నించి నేతలు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోయపులి కొండన్న, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమారి ప్రసాద్, ఎంవీఆర్పీఎస్ మహిళా రాష్ట్ర నాయకురాలు బోయ భారతి మరియు ఎంవీఆర్పీఎస్ యూత్ నాయకులు పరమేష్, నిఖిల్, నగేష్, సుంకన్న, కుమార్, శేఖర్, ఉద్యోగ సంఘ నేతలు రవి, శివ, సూరి, సూర్య, మద్దిలేటుతో పాటు సుమారు 50 మంది ముఖ్య నేతలు పాల్గొన్నారు. పేద విద్యార్థుల నోటికాడి కూడును, వారి చదువుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను హేళన చేయడం గరికపాటి అహంకారానికి నిదర్శనం. తక్షణమే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీతి వాక్యాలు బోధిస్తున్నటువంటి ప్రవచనాలు బోధిస్తున్నా అని చెప్పి పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి ఈ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు గారు పేద విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనము ఎందుకో పెట్టాలి అని చెప్పి ప్రశ్నిస్తూ ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. గుడ్డు గాడిద గుడ్డు అంటాడు. ఆ గుడ్డు తిని మరి శోభనంగా ఎక్కుతారు పిల్లలు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నోటికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. బేసిరతుగా వీటన్నిటిపైన క్షమాపణ చెప్పాలని చెప్పి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి మరి బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన మాట్లాడుతూ బుక్కులు ఎందుకు ఇస్తా ఉన్నారు, తర్వాత బ్యాగులు ఎందుకు ఇస్తామని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా ప్రభుత్వానికి ఖర్చు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి పేద ప్రజలంటే ఎందుకు ఎంత విషయం కక్కుతున్నాడో, దీని వెనుక ఏ హస్తం ఉందో ఖచ్చితంగా ప్రభుత్వం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బేషరతుగా 2 రోజుల లోపల క్షమాపణ చెప్పకపోతే ఈయన ఎక్కడ ప్రవచనాలు చెప్పుతాడో అక్కడ ఖచ్చితంగా బీసీ వర్గాలంగా ఖచ్చితంగా ఎదిరిస్తాం, అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా గరికపాటి నరసింహారావుని హెచ్చరిక చేస్తా ఉన్నాం. సమాజంలోని రుగ్మతలను ఎండగట్టడమే కాకుండా సామాన్యుడి గొంతుకగా నిలిచే శక్తి ఒక్క కవిత్వానికే ఉందని నంద్యాల సాహితీవేత్తలు స్పష్టం చేశారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నంద్యాలలోని వివేకానంద ఆడిటోరియంలో సాహితీ స్రవంతి మరియు మిడ్ టౌన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీనివాసమూర్తి మరియు కేశవమూర్తి మాట్లాడుతూ కవిత్వం అనేది మనసులోని భావాలకు అక్షర రూపమని వేమన, శ్రీశ్రీ, గురజాడ వంటి మహాకవులు తమ కలం ద్వారా సమాజాన్ని మేల్కొల్పారని కొనియాడారు. ఈ సందర్భంగా సాహిత్య ప్రస్థానం ఉగాది ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో గంగుల నాగరాజు, నీలకంఠమాచారి, కొప్పుల ప్రసాద్ సహా పలువురు కవులు పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయ సంక్షోభం మరియు మానవ సంబంధాలపై వినిపించిన కవితలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నం శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు సాహితీ అభిమానులు పాల్గొన్నారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా సాహితీ సంస్థ ఆధ్వర్యంలోనూ అట్లే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలోనూ మీటింగ్ జరుపుతున్నాం. పెద్దలు రవికృష్ణ గారు, రామచంద్రరావు గారు, అట్లా వేది వెంకటరమణ గారు, వెంకటరమణమూర్తి గారు, సహదేవుడు గారు, ఇలా సుబ్బయ్య గారు అందరూ వచ్చారు. ప్రధానంగా ఈ ప్రపంచ కవితా దినోత్సవం ఏర్పాటు చేయడానికి యునెస్కో ప్రకటించింది జీవ వైవిధ్యాన్ని, కనుమరుగవుతున్న భాషలను బతికించుకోవడం కోసం ఏర్పడింది. మన రాష్ట్రంలో, మన దేశంలో తెలుగు అనేటువంటిది ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బంది పడుతుంది, ప్రమాదకరమైన భాషల్లో ఉంది అనేటువంటిది తెలుగు సాహిత్యవేత్తలు చాలామంది చెప్తున్నారు. ఇది నిజం కూడా కనపడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ప్రభుత్వం దాకా కూడా భాషను బతికిస్తామని అందరూ చెప్తున్నారు. భాషను బతికించడంలే. ఇప్పుడు ఈ రామకృష్ణరెడ్డి గారు తెలుగు మీడియం లేదు, ఉందా? లేదు. ఇక అందరు టీచర్స్ చాలామంది తెలుగు మీడియం లేదు, తెలుగు భాష ఒకటి ఉంది. అయితే చాలామంది ఏమంటున్నారు, తెలుగు మాట్లాడుతున్నాం కదా, తెలుగు బతికి ఉంటుంది కదా అంటున్నారు. మంచి పదం చెప్తే తెలుగు అర్థం చెప్పేవాళ్ళు లేరు. సిచ్యువేషన్ అట్లా ఉంది. నేను కూడా పరిస్థితి కూడా సిచ్యువేషన్ అన్నా. అంటే భాషలో వేరే భాష యొక్క పదాలు కలుస్తాయి. అయితే అదృష్టవశాత్తు భాషను బతికించుకోవడంలో అందరూ నంద్యాల మంచి ఉన్నతమైన స్థానంలో ఉంది. సరే, కవిత్వం అంటే చాలామంది భయం ఉండొచ్చు. అదే శ్రీశ్రీ మహాశయుడు అన్నాడు, మహాకవి అన్నాడు, అగ్గిపుల్ల సబ్బు వాళ్ళకి సముచితమైన పాత్రనిచ్చి ఆ విధంగా అందరినీ ప్రోత్సహించిన భాగంలోనే సాహిత్య స్రవంతిగా అట్లే ఇతర సంఘాలు అందరినీ పెద్దలందరూ పిలిచేసాం. కాబట్టి అందరూ కూడా భాషను బతికించడంలో భాగంగా అందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాను. ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా సాహితీ స్రవంతి మరియు నంద్యాల మిడ్ టౌన్ రోటరీ క్లబ్ తరఫున ఈ సమావేశాన్ని పెద్దలను ఆహ్వానించి కవులను ఆహ్వానించి ఈ సమావేశం ఏర్పాటు జరగడమైంది. ప్రపంచ కవితా దినోత్సవం అంటే అన్ని భాషల యొక్క కవితా దినోత్సవంగా ఈరోజు నిర్ణయించడం జరిగింది. అయితే మనం భాష తెలుగు కాబట్టి మన కవులను మనం ఎక్కువగా గౌరవిస్తూ వారిని అభినందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నాము. ఈ సందర్భంగా వచ్చినటువంటి కవులందరినీ సన్మానించి ప్రత్యేకంగా ఉగాది ప్రత్యేక సంచికను ఈరోజు విడుదల చేయడం జరిగింది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కవితా దినోత్సవం సందర్భంగా సాహిత్య ప్రియులందరికీ శుభాభినందనలు. ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అంటారు శ్రీశ్రీ గారు. అంటే కవిత్వం అంటే దాహం తీరకుండా ఆ వ్యక్తి సతమతం అవుతూ చెప్పకుండా ఆగలేకుండా చెప్పాల్సినది కవిత్వం. 4 మాటలు ఏవో చెప్తే అవి కాలక్రమంలో కలిసిపోతాయి. ఈనాటికి వేమన శతకంలోని ఉప్పు కప్పు రంపు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వింద్రవేమ, ఇలాంటి అనేకమైన సామాజిక నీతులను బోధించే శతక పద్యాలు సాహిత్యంలో మనకు ఈనాటికి గుర్తుంచుకునేలాగా చేస్తున్న వాటిని సాహిత్యంలో ఈనాటి తరానికి అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి కవితల ద్వారా మన ప్రపంచ జ్ఞానాన్ని, సామాజిక జ్ఞానాన్ని కూడా అందించే అవసరం ఈ ప్రపంచ కవితా దినోత్సవం. నంద్యాల పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో నేడు ఏఐటియుసి పట్టణ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాయకులు ముందుగా సంఘం జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక మరియు ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పేదల పొట్ట కొడుతోందని వారు ధ్వజమెత్తారు.
దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటిని కేవలం 4 లేబర్ కోడ్లుగా కుదించడం కార్మికుల హక్కులను కాల రాయడమేనని మండిపడ్డారు. ఈ చర్య కార్మిక ఉనికికే ప్రమాదకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏప్రిల్ నెలలో 6-7 తేదీలలో నందికొట్కూరులో నిర్వహించనున్న ఏఐటీసీ జిల్లా మహాసభలను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ కేంద్రాల్లో సన్నాహక సభలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ మహాసభల ద్వారా భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈరోజు ఏఐటీయూసీ నంద్యాల పట్టణ 16వ మహాసభలు నంద్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించుకుంటున్నాం. ఈ మహాసభలో నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అన్ని రంగాల అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కార్మికులంతా పాల్గొన్నారు. అలాగే సిటీ ఏఐటీసీ నాయకత్వం కూడా ఈ మహాసభలో పాల్గొంది. ఈ మహాసభలు నంద్యాల జిల్లా ఏఐటీసీ ప్రథమ మహాసభలు ఏప్రిల్ 6-7 తేదీల్లో నందికొట్కూరు పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఆ మహాసభల కన్నా ముందుగానే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోన మన మహాసభలు జరుపుకొని అన్ని రంగాలకు సంబంధించినటువంటి మహాసభలు జరుపుకొని జిల్లా మహాసభకు పోతాం. అందులో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలో ఇంత ఉత్సాహంతో జెండా ఆవిష్కరణ చేసుకొని ఈ మహాసభ నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఏఐటీసీ మహాసభలు కింది స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కూడా మహాసభలు జరుగుతాయి. ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపైన, పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, పాలకులు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. ఈరోజు కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11 సంవత్సరాల కాలంలో ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక సంక్షేమ చట్టాలను 4 కోర్సుగా తీసుకొని వచ్చి ఈరోజు కార్మిక హక్కులు హరించే విధంగా కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు చట్టాలను రూపొందించి కార్మికుల హక్కులు అనుకోకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, వేతనాలు అడిగే హక్కు లేకుండా, సంఘం యూనియన్ ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు లేకుండా ఈరోజు కార్మిక ఉనికికే దెబ్బతీసేటువంటి ఓ దుర్మార్గమైనటువంటి నియంత్రిత పాలన, కార్మిక వ్యతిరేక పాలన కేంద్రంలో కొనసాగుతోంది. అంతేకాదు ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ దేశానికి సంపాదించినటువంటి, అలాగే కార్మికులకు ప్రజలకు సేవలు అందించినటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పక్క చేస్తూ పోతా ఉంది. ఈరోజు రైల్వేని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. అలాగే విమానాశ్రయాలు ప్రైవేటీకరణే, ఇన్సూరెన్స్, ఎల్ఐసి, బ్యాంకులు, అలాగే పోర్టులు, అలాగే అనేక రక్షణ రంగంతో సహా ఈ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి విశాఖ ఉక్కుతో సహా ఈరోజు ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం పోతా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా 4 కోర్సులో తీసుకొచ్చినటువంటి కుట్రలో భాగంగా 8 గంటల పని విధానాన్ని ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు 8 గంటల పని విధానాన్ని పక్కన పెట్టి అసెంబ్లీలో ఈరోజు తీర్మానం చేశారు, రోజుకి 12 గంటలు పని చేయాలని. రాత్రి వేళల్లో మహిళలు పని చేయకూడదని చట్టంలో ఉన్నా సరే రాత్రి వేళల్లో కూడా వాళ్ళతో మాట్లాడి పని చేయించుకునేటువంటి ఓ దుర్మార్గమైనటువంటి, కార్మిక వ్యతిరేకమైనటువంటి, మహిళలకు వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాలను ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా బలవంతంగా అమలు చేసే తీరును వ్యతిరేకిస్తా ఉన్నాం. అంతేకాదు ఈ గ్రామీణ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి రేపు జిల్లాలో నందికొట్కూరులో జరిగినటువంటి జిల్లా మహాసభలో ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన చర్చిస్తాం. ఏదైతే పాలకులు కార్మిక వ్యతిరేక విధానాలపైన బలవంతంగా అమలు చేయాలని చూస్తున్నారో దాన్ని తిప్పి కొట్టేందుకోసం, ఉద్యమాలను తీవ్రతరం చేసేందుకోసం ఆ మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. పోరాడి ఆ హక్కులను నిలబెట్టుకుంటామని చెప్పి సందర్భంగా పాలకులను హెచ్చరిస్తూ ఈ ఏఐటీ చేసేటువంటి పోరాటాల్లో ఆనాడు స్వతంత్రం కన్నా పూర్వం నుంచి స్వతంత్రంలో పోరాటంలో పాల్గొనమే కాదు, ఈ దేశంలో పేదవాడికి, కార్మిక వర్గానికి, కార్మిక పక్షపాతిగా ఎన్నో పోరాటాలు చేసి జైలుకి వెళ్లి లాఠీ దెబ్బలను ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఏఐటీసీ మహాసభలు రేపు నందికొట్కూరులో జరుగుతూ ఉన్నాయి. ఆ మహాసభల విజయవంతం కోసం, కార్మిక హక్కులు నిలబెట్టుకునేందుకోసం
పాలకులు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాన్ని ఎండగట్టేందుకు కోసం కార్మిక వర్గం అంతా కూడా జిల్లా వ్యాప్తంగా రేపు జరిగేటువంటి ఏప్రిల్ 6వ తారీఖున జరిగేటువంటి ప్రదర్శన బహిరంగ సభలో పాల్గొనాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. నా పేరు సుల్తాన్, ఏఐటీసీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు 16వ పట్టణ మహాసభ సందర్భంగా కార్మికులు సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా విధంగా ఈరోజు వచ్చిన కూటమి ప్రభుత్వము కార్మికులకు 50 ఏళ్ళు కోత విధించి కార్మిక జీవితాలతో చెలగటమాడుతూ పోతున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఏఐటీసీ ముందుండి పోరాడేస్తుంది. కాబట్టి కార్మికులను విధులకు తీసుకొని వారి ఇంటే పని చేయించుకోవాలా, ప్రతి కార్మికుడికి పనికి తగ్గట్టు వేతనాలు ఇవ్వాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన, ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 24 లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్పేసి మేము ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన, ఈ మహాసభలు తీర్మానం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కూడా కోరుకుంటామని ఏఐటీసీగా ఈ సంబంధంగా డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోస్పాడు మండలం దీబగుంటలో ఉత్సాహంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీలు. నంద్యాల పట్టణ ఏఐటీసీ సభ పాల్గొన్న ముఖ్య నాయకులు. గరికపాటి వ్యాఖ్యలపై నంద్యాలలో భగ్గుమన్న ప్రజా సంఘాలు. పేదరికం, విరిగిన కాలు ఆదుకోమంటున్న వికలాంగుడు రవికుమార్. శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా అష్టోత్తర శత కలశాభిషేకం. నంద్యాలలో ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.